అసలు వచ్చిన బాహుబలి బాక్స్ ఆఫీస్ తుఫాను గుర్తు ఉందా? అప్పుడు సృష్టించిన భూకంపాన్ని ఇంతవరకు ఏ బాక్స్ ఆఫీసు చెరపలేకపోయింది. అలాంటి వాడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే ఇండియన్ బాక్స్ ఆఫీసే కాదు, హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ని షేకింగ్ బ్లాస్టింగ్ చేయబోతుంది. ఇప్పుడు ఈరోజు లెక్క పెట్టుకోండి, హాలీవుడ్ సినిమా గుర్తు పెట్టుకో. జూన్ 27, 2024 ఇండియన్ సినిమా ఫ్రీడమ్ డే, హాలీవుడ్ సినిమా బ్లాస్టింగ్ డే. హాలీవుడ్ సినిమా బ్లాస్టింగ్ డే. హాలీవుడ్ సినిమాని ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా దాన్ని మించి తీయలేదని ఊహకందని రేంజ్లో తీశాడు. ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేశాడు. అసలు చిన్నపోయిందన్న అసలు నాగి ప్రపంచం సృష్టించా. అసలు అతను దర్శకుడు మామూలు మనిషి, అసలు ఏందనే అర్థం కాలేదు. సినిమాలో దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ కెమియో రోల్స్ ఉన్నాయి. మళ్ళీ ఒకసారి బాహుబలిని ఒక 10 ఏళ్ళు సినిమాలో రాజమౌళి నచ్చిండు, అర్జున్ రెడ్డి నచ్చిండు, సినిమాలో బ్రహ్మానందం నచ్చిండు, దాని తర్వాత మన రామ్ గోపాల్ వర్మ నచ్చిండు. ఇంతమంది నచ్చింది నాకు సినిమాలో. అదైనా నచ్చే కాన్సెప్ట్ అనేటువంటిది లేదు. సో సినిమాలో నాకు తెలిసి ఈయన ఎవరు అని అంటే, హూ ఈజ్ ఈ డైరెక్టర్ అంటే బాహుబలికి అమ్మ మొగుడు మాది తయారైనాడు. మనం ఇంకా తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక మ్యాడ్ మ్యాక్స్, ఒక స్టార్ వార్స్ తీయాలి అని అంటే ఖచ్చితంగా ఈ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. సినిమా మట్టుకు సూపర్ అన్న. సినిమాలో ఒక మిస్టేక్ ఉంది, ఫైండ్ అవుట్ చేశాను నేను. ప్రభాస్ గారి కాలు ఇరుక్కొని పోతుంది, ఇరుక్కొని పోయిన తర్వాత అది ఎట్లా తీశాడు అనేటువంటి చూపిలేదు, అదొక మిస్టేక్. దాని తర్వాత 20th సెంచరీలో అమితాబ్ బచ్చన్ ఎవడన్నా వాడారు అని అంటే దట్ ఈజ్ ఓన్లీ ద డైరెక్టర్ ఆఫ్ నాగాశ్వన్. బీభత్సంగా వాడారా అని నేను అనుకున్నా, అమితాబ్ బచ్చన్ ఎందుకు ఉన్నాడు అని. బట్ రాంగ్. నేను సినిమా చూసిన తర్వాత నాకు రాంగ్ అనిపించింది. ఐ ఆమ్ ద రాంగ్, ఐ వాజ్ రాంగ్ రైట్ నౌ. ద డైరెక్టర్ వాజ్ వెరీ గుడ్. అసలు ఏం బ్రో సినిమా అంటావా బ్రో? ప్రభాస్ లుక్ పక్కన పెట్టేస్తే నాకు తెలిసి మళ్ళీ సెకండ్ పార్ట్ 2 ఉంది. జస్ట్ 1 డ్రాప్ ఆఫ్ సిరమ్ ఎంటైర్ సినిమాని చేంజ్ చేసి పడేసింది. నా ఇందాక అడిగారు అన్ని కోట్లు అని చెప్పేసి. ఆ మధ్య ఒక అతను చెప్పాడు సినిమాలు ఇన్ని కోట్లు వస్తాయని చెప్పేసి. నేను కూడా చెప్పేస్తున్నా, సినిమా ఒక 1500 కోట్లు కలెక్ట్ చేస్తుంది అని చెప్పేసి. సినిమా 100కి 100 రూపాయలు. నేను చెప్పింది 99% అబద్ధం అయితే 101% సినిమా హిట్. అర్థమైందా? ఇది మన ఆర్జీవీ డైలాగ్. రైట్. విజయ్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఒకటే, డోంట్ గో రివ్యూస్. నా రివ్యూస్ 99% ఫేక్ అండి. అర్థమైందా? కానీ 101% సినిమా హిట్. విజువల్స్ అనేటువంటిది బాహుబలి కంటే మించిపోయిన విజువల్స్. అర్థమైందా? బట్ ఇంకో విషయం, ఆ గణపతి సినిమాకి ఎవరు కూడా ఇచ్చేయద్దు. హిందీలో గణపతి మూవీ ఉంది, దానికి దీనికి ఎటువంటి సంబంధమే లేదు. అర్థమైందా? సో ఇట్స్ అ ప్యూర్ అండ్ ఒరిజినల్ న్యాచురల్ స్టోరీ. ప్లీజ్ గో అండ్ వాచ్ ద మూవీ. దట్స్ ఇట్. రైట్. రాజారా అవతార్ కన్నా బాగుందా? అవతార్ కన్నా బాగుందా? అవతార్ స్పైడర్ మ్యాన్ లో పనికిరావా ప్రభాస్ అన్న దెబ్బకి? అవతార్ రికార్డు బ్రేక్ చేస్తారా? అవును. గ్రాఫిక్స్ ఎలా అనిపించిందమ్మా? ఎలా ఉంది మేడం మూవీ? సూపర్ ఉంది. లైక్ ఫ్యూచర్ అండ్ హిస్టరీ లైక్ మిక్స్ లాగా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ ఒక 25 మినిట్స్ మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ కూడా కొంచెం బోర్ అనిపిస్తుంది. దాని తర్వాత నుంచి హై వస్తుంది. సెకండ్ హాఫ్ మాత్రం పిక్చర్ పీక్. సెకండ్ హాఫ్ మాత్రం హైలైట్. చూడాలి. పక్కా హిట్ అవుతుంది. సూపర్ హిట్ అంటే యూఎస్లో ఆడితే సూపర్ హిట్, మనకు మాత్రం ఫస్ట్ హాఫ్ మాత్రం నచ్చదు. సెకండ్ హాఫ్ మాత్రం చాలా హైలైట్ అవుతుంది. పక్కా సెకండ్ హాఫ్ చూడండి, క్లైమాక్స్లో బాహుబలి హై వస్తుంది. పక్కా చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. మన స్టోరీలో సెటిల్ చేసినాక దాని తర్వాత విజువల్స్తోని నెక్స్ట్ లెవెల్ స్టోరీకి తీసుకోతారు. స్టెప్ బై స్టెప్ ఉంటాయి. 10th లైన్లకు తీసుకెళ్ళి ఆ లైన్ తర్వాత 1 by 1 మంచిగా నెక్స్ట్ లెవెల్కి ఎక్కించినాక నెక్స్ట్ సీన్ సెకండ్ హాఫ్ మొత్తం మైబ్ విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్. లాస్ట్ 15 minutes సినిమా అంటే పీక్స్. కల్కి యూనివర్స్ అనేది తెలుస్తుంది. సినిమాలో ఎవరిని తక్కువ చేయలేదు. ప్రభాస్ ని బాగా డామినేట్ చేసిన క్యారెక్టర్ అంటే అమితాబ్ బచ్చన్ గారిది. సినిమా అయితే చాలా బాగుంది. రికార్డ్ అంటే అది మనకి ఇప్పుడు 1 time లో చెప్పలేము, ఎందుకంటే సినిమా కొంచెం అర్థం చేసుకోవాలి. బేసిక్ గా ఫస్ట్ స్లోగా స్టార్ట్ అవుతుంది, లాస్ట్కి వెళ్ళేసరికి పీక్స్కి వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా హిట్ అవుతుంది, ఎందుకంటే ఈ సినిమా చాలా బాగుంది బ్రో. ఈ సినిమా అనేది లవ్ స్టోరీ.
సినిమా మామూలుగా కల్కి అంటే కల్కి అల్టిమేట్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్క అంటే మనం ఊహించిన క్యారెక్టర్ కూడా చాలా ఉన్నాయి. అసలు నిజంగా చెప్తే ఆర్జీవ్ గారు వచ్చినాయో మామూలుగా ఆర్జీవ్ గారు ఎంట్రీ కానీ ఆర్జీవ్ గారు డైలాగ్ నేను చూసి రియల్ గా చెప్తున్నా, యాక్టింగ్ కాదు. ఇన్నాళ్ళు వెయిటింగ్ చేసినందుకు సూపర్ బంపర్ సినిమా ఇచ్చాడు మన ప్రభాస్. మొత్తం ఆంధ్ర తెలంగాణ కాదు ఇతర దేశాలు మోగపోద్ది. కొన్ని కోట్ల కోల్ది ఈ సినిమా ఆడద్దు, ఒక రేంజ్ లో ఉంటుంది. సూపర్. సాంగ్స్ తక్కువ కానీ స్టోరీ మొత్తం ఏ టు జెడ్ అది బోర్ కొట్టదు. చాలా ఒక్క రేంజ్ అంతే. కమలాసన్ కూడా సైలెంట్గా వచ్చి సూపర్ యాక్ట్ చేశాడు. ఆయన కూడా బుజ్జి క్యూట్, లవ్ యూ. అందులో బుజ్జి బుజ్జి అంటే క్యూట్ గా మాట్లాడుతున్నా. ఆ బుజ్జి నేనైతే ఎంత బాగున్నా అనిపించింది. ఒకటి కాదు ఎన్నో డైమండ్లు ఉన్నాయి. ఎన్నో డైమండ్ నేను చెప్పాలి. బొమ్మలందరూ కామెడీ అయితే చించేశాడు ఇందులో. అన్న కలికి సినిమా దుమ్ము లేచిపోయిందన్న, ఇచ్చి పడేసిందన్న ప్రభాస్ అన్న దుమ్ము లేపేసింది. ఒక వర్షం, ఒక ఛత్రపతి, ఒక బాహుబలి 1, ఒక బాహుబలి 2, ఒక కలికి, మళ్ళీ ఒక కలికి ఒక ప్లేస్లో వచ్చింది. బాహుబలి తర్వాత అంటే మళ్ళీ సల్లారు తర్వాత ఇది సినిమా మాత్రం ఇచ్చి పడేసిండో. మళ్ళీ ప్రభాస్ అన్న కెరియర్లో ఫ్యాన్స్ అనేది కాళ్ళ దగ్గర వేసుకుంటారు. బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే సినిమా మాత్రం ఒక మన తెలుగు సినిమా ఒక టాలీవుడ్లో తీసుకుపోయిన మాటలు కాదు. నాగేశ్వర్కి ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే సినిమాలో చాలా బాగా తీసిండు, కష్టపడ్డారు, చాలా బాగా తీసిండు. ఒక ఇంగ్లీష్ మూవీ లైక్ ప్రభాస్ అన్న కెరియర్లో ఇది మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇలా ప్రతి ఒక్క యాక్టర్స్ చాలా మంది బాగా యాక్టింగ్ చేశారు. ఫైట్స్ కానీ ప్రతి సీన్స్ అంటే ఓల్డ్ లెక్క పెట్టకుండా మన ఒక సైన్స్కి ఒక ఫైట్స్ ఎలా పెడతాడో, ఒక మిషన్ గన్స్, ఒక లైటింగ్స్ తోటి అలా ఒక డిఫరెంట్ పెట్టిండు. ఇంకా టాలీవుడ్ కాబట్టి టాలీవుడ్ లెక్కనే ఫైట్స్ పెట్టిండు. అంటే వేరే ఉద్దేశంతో ఏది పెట్టలే. మన చాలా బాగుంది సినిమా మాత్రం. ప్రభాస్ అన్న కెరియర్లో బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. మన విజయ్ దేవరకొండ మాత్రం ఇచ్చి పడేసిన లాస్ట్ ఫైట్లోనా ఇట్లా పడతాడన్న అర్జున్ గెటప్ మాత్రం ప్రభాస్ మన విజయ్ దేవరకొండ ఇచ్చి పడేసిన. ప్రభాస్ అని ఇట్లా పెడతాడన్న సూపర్ పెట్టిన సీన్ కూడా ఇచ్చి పడేసిండు. ప్రతి సీన్ ఎంజాయ్ చేయొచ్చు అన్న. అమితాబ్ బచ్చన్ ఫైట్ మర్చిపోయిన, సారీ అమితాబ్ బచ్చన్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ సార్. ప్రభాస్ అన్న ఫైట్ తో చూసుకోవాలి. దుమ్ము లేపేసిన ఫైట్ మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయమన్నా అట్లా ఎంజాయ్ చేస్తాను. నిజంగా చెప్తున్నా హ్యాట్స్ ఆఫ్ అన్న ప్రభాస్ అన్న. అమితాబ్ బచ్చన్ సార్కి ఆ ఏజ్లో కూడా అట్లా ఫైట్ చేసిన మామూలు మాట కదన్న. ఇచ్చి పడేసిను, దుమ్ము లేపేసిను. ప్రభాస్ అన్న మళ్ళీ సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూస్తున్నాం అన్న. ఇది షాంపిల్ మొత్తం ఇంత ఎంజాయ్ చేసినాం. సెకండ్ పార్ట్ రావడం చూస్తున్నాం. సూపర్. నాగేశ్వర్ గారు ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. రాజమౌళి సార్ గారిని సినిమా చూసి మెచ్చుకుంటారు, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 100% రాజమౌళి గారు నీకు మంచిగా కంగ్రాచులేషన్ చెప్పాలి, మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఎందుకంటే మహానటి సినిమా తీసి ప్రూవ్ చేసుకున్నావు. ఇలా కలికే సినిమా తీసి ప్రూవ్ చేసుకున్నారు. మరి ఎక్కడ వెళ్ళిపోయారు. ఇలాంటి సినిమాలు మంచి సినిమాలతో మంచి బాక్స్ ఇట్టు కొట్టాలని మనస్ఫూర్తి కోరుతున్నా. జై డైరెక్టర్, జై ప్రభాస్ అన్న, జై అమితాబ్ బచ్చన్. సూపర్. అమితాబ్ బచ్చన్ బ్రహ్మానందం సూపర్. ప్రభాస్ అన్న నాకు స్టార్టింగ్ నుంచి ఉంటే బాగా అనిపించింది. 20 minutes తర్వాత సినిమా స్టార్ట్ అయినాక 20 minutes తర్వాత ప్రభాస్ అన్న ఎంట్రీ కానీ అసలు వేరే లెవెల్. అలాగే దీపికా పడుకొని తను మాత్రం గ్లామర్ కానీ తన డైలాగ్ డెలివరీ కానీ యాక్టింగ్ మాత్రం చించేశారు. అలాగే అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ అయితే ఇంకో నెక్స్ట్ లెవెల్. కమల్ హాసన్ గారి క్యారెక్టర్ అయితే అదిరిపోయింది భయ్యా. నిజంగా బ్రహ్మానందం గారు కామెడీ కూడా ఎంజాయ్ చేస్తారు. మెయిన్ ఇంకా హైలైట్స్ ఏంటంటే క్లైమాక్స్ విజయ్ దేవరకొండ రావడం అసలు రఫ్ ఉంటుంది. చాలా బాగుంది సినిమా. ప్రొడక్షన్ వాల్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆర్ఆర్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంది సినిమా. ఈరోజు ఐమాక్స్లో మెయిన్ ఇవాళ 2 స్పెషల్ డేస్ అన్నమాట. మెయిన్ వచ్చి ప్రభాస్ వాళ్ళ మదర్ రావడం, అలాగే ఐమాక్స్కి బుజ్జి రావడం ఇస్ ఎ క్రేజీ అన్నమాట. సూపర్గా ఉందన్న సినిమా. అసలు ఏమాత్రం తగ్గాల్సిన అవసరం లేదు. ఏమాత్రం బాహుబలి సినిమా ఎలా రికార్డులు బ్రేక్ చేసిందో ఇది అంతకు మించి ఉందండి. రికార్డులు అసలు కాంప్రమైజ్ అనేది లేదు సినిమా. ప్రభాస్ గారు ఏంటండి, బ్రహ్మానందం గారు ఉన్నారు, ఆర్జీవి గారు ఉన్నారు, ప్రతి ఒక్కరి క్యారెక్టర్. అవును ప్రతి ఒక్క ఇండస్ట్రీ నుంచి ఒక యాక్టర్ అయితే ఖచ్చితంగా ఉన్నారండి. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ సినిమా మాత్రం మిమ్మల్ని అయితే అలా అసలు కూర్చోబెట్టేస్తుంది. అలా ఉంది సినిమా. హాలీవుడ్ ఏంటండి, హాలీవుడ్లో కూడా సినిమా తీయాలంటే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో కలికి సినిమా చూపించాలి. అలా ఉంది వాళ్ళకి ఇంప్రెషన్. ఇది 600 కోట్లు అన్నారు కదా. నాకు తెలిసి 1 weekలో కూడా నాకు తెలిసి 2-3 వేల కోట్లు వస్తుంది. అంట్లో ఉంది ఫాలోయింగ్. కానీ ఇంకోటి ఈరోజు ఐమాక్స్లో 2 బెస్ట్ మూమెంట్స్ అనమాట. ఒకటి ప్రభాస్ వాళ్ళ మదర్ రావడం, అలాగే మన బుజ్జి రావడం. ఐ లవ్ యూ బుజ్జి. బుజ్జి సూపర్. బోరింగ్ అసలు బోరింగ్ అనేదే లేదండి సినిమాలో. చాలా బాగుంది, నీట్గా ఉంది.
ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అసలు ఎక్కడ మీరు ఇంత అంటే ఇంత బోర్ అనేది కూడా మెన్షన్ కాదు. బాహుబలిని మించిపోయిన రికార్డులు సాధిస్తుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఫస్ట్ డే కలెక్షన్ మామూలుగా ఉంటుంది, రేపు తెలుస్తుంది కదా కలెక్షన్ ఎంత అనేది. అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ ఇంకో లెవెల్ అన్న, సినిమాకి చాలా ప్లస్ అనుకోవచ్చు. కమల్ హాసన్ గారి క్యారెక్టర్ కూడా ఇంకో ప్లస్ సినిమాకి. ఉన్న కాడికైనా అది చాలా అన్న, అంత సినిమా మొత్తం ఉంటే హీరో ఎట్టిపోతాడు. ఫైట్ సీక్వెన్స్ అంటే అన్ని చెప్పిన దానికంటే చూసిన బాగుంటుంది అన్న. అంటే మెయిన్ హైలైట్స్ మాత్రం చెప్పగలుగుతాం. సినిమా మొత్తం స్టోరీ చెప్తే ఇంకా మీరేం చూస్తారు, కానీ సినిమా మాత్రం చాలా మంచిగా ఉంది, చూడాల్సిన సినిమా. फिल्म के बाद प्रभास तेलुगु इंडस्ट्री का राजू भैया सुपर सुपर है भैया. ऐसा फिल्म बाबा मेंटल कोमा होगा भैया, देखते कि चक्कर आके ऐसा गिरे रहे तो मेंटल कोमा हो जा रहा भैया. ऐसा फिल्म भैया, ऐसी फिल्म के वास्ते इतने दिन से इंतजार करा. बॉलीवुड में नहीं आती, टॉलीवुड में नहीं आती, हॉलीवुड वाले भी नहीं निकलते. तेलुगु, हिंदी, तमिल, कन्नड़ 4 लैंग्वेज बात करता हूँ. తెలుగు బాత్. మా ఫ్రెండ్ పేరు కాజు, తెలుగు ఇండస్ట్రీకి ప్రభాసే రాజు. ఇంకో మా బావ పేరు జాఫర్. ఈ సినిమా తర్వాత ప్రభాస్ అన్నకు వస్తుంది 4,000 కోట్ల సినిమా ఆఫర్. సూపర్ సూపర్ అన్న. కొంతమంది అంటారు ఆన్లైన్ లో జరుగుతుంది ఫ్రాడ్, కల్కి సినిమా పెద్ద రాడ్ అంటారు. వాడు ఏమైనా కనిపిస్తే మంది పగులుతుంది ప్యాడ్. మామూలుగా అంటే మామూలుగా లేదు, సినిమా మెంటల్ ఉంది బ్రో. ఏమన్నా ఉందా సినిమా, ఏమన్నా ఎలివేషన్స్. ఆ బ్రహ్మానందం కామెడీ చూసుకో, ఎలివేషన్ చూసుకో, ఆ విఎఫ్ఎక్స్ చూసుకో, ఆ మ్యూజిక్ చూసుకో, ప్రతిదీ కోమా ఉంది. మెంటల్ ఉంది సినిమా. బోరింగ్ అనిపించే సమస్య లేదు. ఫస్ట్ 5 మినిట్స్ ఉండదు, తర్వాత 30 నిమిషాల తర్వాత ప్రభాస్ అనే ఎంట్రీ ఉంటుంది. 3 సంవత్సరాలు గుర్తుండిపోయేలా ఉంటుంది ఎంట్రీ. ఒక్కటే గురించి చెప్పుకోవాలంటే విజయ్ దేవరకొండ ప్రభాస్ అన్న కొండ ఈ సినిమా తర్వాత సూపర్ ఉంది. సూపర్ ఉంది. అనిపించడం కాదు, ఆ క్లైమాక్స్ సీన్ లో మన ప్రభాస్ అన్నకు సపోర్ట్ చేయడానికి ఒక మంచి క్యారెక్టర్ చేసింది అనిపించింది అన్న. ఆర్జీవి, రాజమౌళి, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, దీపికా పదుకోనే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ఇంత పెద్ద క్యారెక్టర్లు అవన్నీ అర్థమయ్యే విధంగా ఒక మంచి స్టోరీతోని, ఒక స్క్రీన్ ప్లేతో, ఒక డైరెక్షన్తో మంచిగా తీసిండు సినిమా. కమల్ హాసన్ క్యారెక్టర్ సైలెంట్గా ఉండి వైలెంట్ అయిపోతాడు సినిమాలో. అమితాబ్ బచ్చన్ ఫైట్ సీన్ సూపర్ ఉంటుంది. ఫైట్ సీన్ మస్తు ఉంటుంది. ఆ క్లైమాక్స్ అయితే వేరే లెవెల్గా ఉంటుంది. ఆ క్లైమాక్స్ని ఎవరు ఊహించని విధంగా తీసిండు. స్టార్టింగ్ కొంచెం బోర్ అనిపించిన ఒక 30 మినిట్స్ ప్రభాస్ అని వచ్చే వరకు, ప్రభాస్ అని వచ్చినాక వేరే లెవెల్ ఉంటుంది. థ్యాంక్ యూ అన్న, సూపర్ ఉంది అన్న సినిమా. హిట్ 2,000 కోట్లు పక్కా. థ్యాంక్ యూ. మన మూవీ ఫ్యాన్ కింద, ప్రభాస్ గారి ఫ్యాన్ కింద చెప్పుకోవాలంటే ఆయన ఇంతకుముందు చేసిన సినిమాలో ఎప్పటికప్పుడు అది నెక్స్ట్ లెవెల్ ఇస్తూనే వస్తున్నారు. సో ఇది కూడా ఆ రేంజ్లోనే ఉంది. అండ్ బడ్జెట్స్ కూడా అనుకున్న దానికన్నా ఎక్కువ వస్తాయి. ఖచ్చితంగా ఫ్యామిలీ అంతా చూడాల్సిన ఎంటర్టైన్మెంట్ మూవీ. అండ్ ఇంకా కాంబినేషన్ చూసుకుంటే అమితాబ్ బచ్చన్ గారు, ప్రభాస్ గారు ఇద్దరు సమవిద్యులు, ఒక రేంజ్లో కొట్టుకున్నారు ఇద్దరు కూడాను. సో చూడడానికి ఐ ఫీస్ట్ అనమాట, విజువల్ ఐ ఫీస్ట్ ఉంది. సో ఫైట్స్ దగ్గర కూడా ఐ ఫీస్ట్ ఉంది మనకి, అది నెక్స్ట్ లెవెల్. అలానే ఏం లేదండి, ఈక్వల్ ప్రయారిటీ ఉంది అందరికీ. ఇందులో ఏ క్యారెక్టర్ తక్కువ చేయడానికి లేదు. 2 మినిట్స్ కనబడి వెళ్ళినా సరే వాళ్ళ ప్రయారిటీ వాళ్ళకే ఉంది అంతే. దట్స్ నెక్స్ట్ లెవెల్ సార్. సో బేసికల్గా వీళ్ళందరినీ చూస్తున్నప్పుడు ఈ మ్యూజిక్లు అన్నీ రావు సార్. యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువ ఉంటుంది మీకు ఖచ్చితంగా. యూ లవ్ ఇట్, డెఫినెట్లీ యూ ఆల్ ఆర్ లవ్ ఇట్. చాలా బాగుందన్న. లైక్ అసలు ఫస్ట్ హాఫ్లో కొంచెం ల్యాగ్ ఉంటుంది, దాన్ని బేర్ చేశారంటే కనుక సినిమా సూపర్. అసలు ఇంటర్వెల్ బ్లాక్ అయితే అమేజింగ్ ఉంది. ఇంటర్వెల్ బ్లాక్లో మైండ్ బెండింగ్ ట్విస్ట్ ఉంటాయి. మైథాలజీని చాలా బాగా డీల్ చేశారు. అసలు నాగశ్విన్ డీలింగ్ అయితే అసలు ఒక రూకీ లెక్క లేదు, ఒక ప్రో లెవెల్లో తీశారు. నాకు తెలిసినంత వరకు ఇది 1000 crores బొమ్మ. క్యామియోస్ అయితే చాలా బాగున్నాయి, ఎక్స్పెక్ట్ చేయని క్యామియోస్ ఉంటాయి. అంటే బుజ్జి పార్ట్ కూడా చాలా హిలేరియస్ ఉంది. నాకు తెలిసినంత వరకు మైథాలజీని ఇంత బాగా తీయడం అనేది నాగశ్విన్ చాలా సక్సీడ్ అయిపోయాడు. మూవీ ఇండస్ట్రీ హిట్ అనుకుంటున్నాను నేనైతే. క్లైమాక్స్ ఎపిసోడ్ అయితే అసలు ఆ గ్రాఫిక్స్ చూసి సగం మంది ఖుషి అయిపోతారు, నెక్స్ట్ షోకి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంటారు, అంత బాగుంది సినిమా మాత్రం. ఓవరాల్ అమేజింగ్. బుజ్జి రోల్ ఇస్ షో స్టీలర్. చాలా కొత్తగా వింతగా, ఇంకా కొంచెం కథలో స్క్రీన్ ప్లేలో కొంచెం పట్టు ఉండాల్సింది. కొంచెం క్లారిటీగా అర్థమయ్యేలా జనాలకి కొంచెం తీస్తే బాగుంది అనిపించింది. మొత్తం ఓవరాల్గా అందరినీ పెద్ద యాక్టర్లను పెట్టి తీసే సినిమా. పార్ట్ 2 కూడా ఉందని చూపించారు. ఎనీహో ఏదో ప్రభాస్ ఫ్యాన్స్కి ఏదో ఒక పెద్ద మంచి విందు లాంటిది.
సినిమా పరంగా ఇంకా కొంచెం కథ పరంగా కొంచెం బాగా శ్రద్ధ తీసుకుంటే బాగుందని అనిపించింది నాకు. ఎనీహౌ టెక్నికల్గా చాలా హై వాల్యూ టెక్నికల్. ఆ టెక్నికల్ లాంగ్వేజ్ అర్థం కావాలంటే సినిమా అంత తొందరగా ఒక పట్టణ అందరికి అర్థం కాదు. ఇది చాలా హై వాల్యూ టెక్నికల్ వర్డ్స్ ఉన్నాయి కూడా. అది ఏంటంటే మన పాత ధర్మానికి ఇప్పుడున్న కలియుగానికి మధ్య అంతరం ఏంటని చూపించారు సినిమాలని. సినిమా కొంచెం చాలా బాగా రిచ్గా చేశారు సినిమాని. ఎనీహౌ కంగ్రాచులేషన్ కల్కి టీమ్. సినిమా యావరేజ్, నాకు దృష్టి యావరేజ్, అంత సూపర్ హిట్ కాదు, అలాగని మరీ కాదు, యావరేజ్గా ఉంది సినిమా. కానీ నో నెగటివ్స్, నథింగ్. చాలా డిఫరెంట్గా ఉంది క్యారెక్టరైజేషన్ మూవీలో అయితే. కంపేర్ టు ప్రీవియస్ ఫిలిమ్స్ చాలా డిఫరెంట్గా ఉంది ఇదైతే. అన్ని పాజిటివ్స్ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ నాది ఇంకొక షో ఉంది, వెళ్ళాలి, అందుకని బాగుంది. చాలా బాగుంది, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తెలుగు మూవీ లెవెల్ ఎక్కడికో వెళ్ళిపోయింది ఈ మూవీతో. లైక్ ఇట్స్ క్రేజీ అంతే. ఇట్స్ చాలా బాగుంది. ఇట్స్ మిక్స్ ఆఫ్ అన్నీ అనుకోండి, వేరే ఏ మూవీస్తో కంపారిజన్ లేదు. దిస్ ఇస్ నెక్స్ట్ లెవెల్ అంతే. అందరూ ఎవ్రీ వన్ యాక్టెడ్ వెరీ వెల్ అంతే. నథింగ్, 100 on 10 అండి అంతే. సినిమా నాకైతే బాగా నచ్చిందండి. అంటే నాకు టెక్నికల్ బ్రిలియన్స్ చూస్తే నాకు అసలు ఇంత టెక్నాలజీ వాడి మనం ఎప్పుడు అనుకుంటాం కదా, అబ్బా గ్రాఫిక్స్ మన వాళ్ళకి తీయడం రాదు, మన వాళ్ళు ఇట్లాంటి సినిమాలు ఎప్పుడు తీస్తారని నేను చిన్నప్పటి నుంచి వింటున్నాను. ఐ థింక్ ఫైనల్లీ మనోళ్ళు ఇలాంటి సినిమా తీయగలరు అనేసి ప్రూవ్ చేశారు నాగ్ అశ్విన్. ఐ థింక్ ఆర్జీవి గారిని లేకపోతే కేమియోస్ని కానీ ఇంట్రడ్యూస్ చేయడం కానీ, సినిమా స్క్రిప్ట్ కానీ, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే టెక్నాలజీని అదేదో వాడకుండా దాన్ని కరెక్ట్గా మనకి మంచిగా దానికి కథతో పాటు మనకి ఎక్కడా కూడా అదేదో జారింగ్గా కానీ అదొక రకంగా డిస్టర్బెన్స్ లాగా అనిపించదు. సో దట్ వే ద ఫిల్మ్ ఇస్ రియలీ గుడ్. నాకైతే అందరికీ తెలుసు అనుకుంటున్నాను. ఐ డోంట్ వాంట్ టు మరీ మన యంగ్ జనరేషన్ నేను అట్లా తీసుకోలేదు. కానీ ఈ అశ్వత్థామ స్టోరీ ఏదైతే ఉందో మన జనరేషన్ వాళ్ళకే చాలా మందికి తెలియదు. అంటే అశ్వత్థామ యుద్ధంలో చనిపోతాడు మటుకే తెలుసు మనకి. అది అంటే యుద్ధంలో ఓడిపోతాడు అని మాత్రమే తెలుసు మనకి. తర్వాత ఏమవుతుంది అశ్వత్థామ గురించి అని చాలా మందికి తెలియదు. దట్ ఈస్ సంథింగ్ రియల్లీ అమేజింగ్. ఐ థింక్ దట్. ఇంకొకటి ఏంటంటే నాకు ఏమనిపిస్తుంది అంటే, నాకు రాజమౌళి గారు గుర్తొచ్చారు. హీ వాంట్స్ టు మేక్ మహాభారత కదా, ఇందులోంచి సీన్స్ కొన్ని రాజమౌళి గారికి ఇన్స్పైర్ చేస్తాయని అనుకుంటున్నాను. చాలా బాగా తీశారు. మహాభారతం సీన్స్ కూడా కొన్ని రీక్రియేట్ చేశారు. ఐ థింక్ అసలు మనకి ఎపిక్స్లోనే చాలా స్టోరీస్ ఉన్నాయి, దాన్ని ఇలా మనం సైన్స్ ఫిక్షన్తో వాడచ్చు అనేది మనకి ఎప్పటి నుంచో ఐడియా ఉంది, కానీ తీయడానికి భయపడ్డారు. ఐ థింక్ ద హోల్ ప్రొడక్షన్, అసలు ఈ సినిమా తీయడానికి ధైర్యం చేసిన ప్రొడక్షన్ టీమ్కి అందరికీ కాంగ్రాచులేషన్స్. టోటల్గా నాకు సినిమా నచ్చిందండి. కొంచెం షార్ట్గా ఎడిటింగ్లో నాగ్ అశ్విన్ ఎప్పుడు నాకు అది కంప్లైంట్. సినిమా కూడా బీన్ షార్టర్.